హాయ్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ డైలీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ బగారా అన్నం. అన్ని నాన్ వెజ్ గ్రేవీ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. ఈ బగారా అన్నం సింపుల్ ప్రాసెస్. నేను ఇక్కడ 4 kgs వరకు బగారా అన్నము వండుతున్నాను. చాలా సింపుల్గా బగారా అన్నము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ తోటి 2.5 గ్లాస్ వరకు ఆయిల్ తీసుకున్నాను. బగారా అన్నంలోకి గరం మసాలా. ఈ బగారా అన్నంలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఎన్ని కేజెస్ వండుకుంటే అన్ని కేజెస్ బట్టి గరం మసాలా తీసుకోవాలి. ఈ గరం మసాలా లైట్గా వేగిన తర్వాతకి సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, 4 మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇవన్నీ కట్ చేసుకున్నవి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లేదంటే ఉల్లిగడ్డ మొత్తము మాడిపోతుంది, కలర్ అంతా చేంజ్ అయిపోతుంది, బగారా అన్నం కలరే చేంజ్ అయిపోతుంది. తర్వాత కొంచెం అంతా దొడ్డుప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా వేగనివ్వాలి. 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కంపల్సరీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. బియ్యము కరెక్ట్గా ఒక గిన్నెలో వేసుకొని కరెక్ట్గా చూసుకొని అంతే వాటరు 2 టైమ్స్ వరకు నీళ్ళని తీసుకోవాలి. మరి ఎక్కువగా తీసుకుంటే అన్నం అంతా మెత్తగా అయిపోతుంది. బియ్యం కడిగిన తర్వాతకి 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మసులుతుంటే ఒకసారి కలుపుకొని ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలి, లేదంటే కొంచెము వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం వేసేసుకోవాలి. అంతా కలిపేసుకొని అన్నం ఉడికేటప్పుడు ఒక నిమ్మకాయ పిండుకోవాలి. లాస్ట్కి ఇలాచీల పౌడర్ చేసుకొని వేసుకోవాలి. చాలా బాగుంటుంది. అంతే, రెడీ అయిపోయింది బగారా అన్నం. చికెన్లోకి, మటన్